ఒక దేశంలో లక్షల మందికి ఒకే వ్యాధి ఉంటే అది ఆరోగ్య సంక్షోభం. అదే వ్యాధి కోట్ల కుటుంబాల ఆదాయాన్ని తినేస్తే అది ఆర్థిక విపత్తు. భారత్లో ఇప్పుడు అదే జరుగుతోంది. డయాబెటిస్ ఇప్పుడు ఇండియాలో ఆరోగ్య సమస్యగా మాత్రమే లేదు, అది ఆర్థిక సంక్షోభంగా మారింది. అంతర్జాతీయ అధ్యయనం ప్రకారం ప్రపంచంలో డయాబెటీస్ వల్ల రెండో అత్యధిక ఆర్థిక భారం భరిస్తున్న దేశం భారత్. ఈ సంఖ్యలు చిన్నవి కావు. 2020 నుంచి 2050 మధ్య కాలంలో డయాబెటీస్ కారణంగా భారత్పై పడబోయే ఆర్థిక భారం సుమారు 950 లక్షల కోట్ల రూపాయలు. అమెరికా తర్వాతి స్థానం భారత్దే. చైనా కూడా మన వెనకే ఉంది. ఈ ఖర్చుల్లో ఎక్కువ భాగం మందులకో చికిత్సలకో కాదు, కుటుంబ సభ్యులు ఉద్యోగాలు వదిలేయడం, పని గంటలు తగ్గిపోవడం, ఆదాయం కోల్పోవడం వల్ల ఏర్పడిన నష్టం. అంటే డయాబెటీస్ ఒక వ్యక్తిని మాత్రమే కాదు, ఒక కుటుంబాన్ని, ఒక సమాజాన్ని, చివరకు ఒక దేశాన్ని కూడా నెమ్మదిగా కుంగదీస్తోంది. ప్రపంచంలో ఉన్న ప్రతి 4 డయాబెటీస్ బాధితుల్లో ఒకరు భారత్లోనే ఉన్నారు. అందుకే ఈ వ్యాధి దేశ అభివృద్ధినే ఆపేసే టైం బాంబ్గా మారుతోందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఈ భారానికి మూలం ఎక్కడ ఉందో చూస్తే భయంకరమైన నిజాలు కనిపిస్తాయి. భారత్లో ప్రస్తుతం సుమారు 10 కోట్ల మందికి పైగా డయాబెటీస్ బాధితులున్నారని అంతర్జాతీయ ఆరోగ్య సంస్థల అంచనా. ఇది కేవలం ఒక సంఖ్య కాదు, ఇది ప్రపంచంలో ఉన్న మొత్తం డయాబెటీస్ రోగుల్లో దాదాపు పావువంతు. ఈ సంఖ్య రానున్న 20 ఏళ్లలో మరింత పెరుగుతుందని అంచనాలు చెబుతున్నాయి. పట్టణాల్లోనే కాదు, గ్రామాల్లో కూడా డయాబెటీస్ వేగంగా విస్తరిస్తోంది. ఒకప్పుడు సంపన్నుల వ్యాధిగా భావించిన డయాబెటీస్ ఇప్పుడు రోజువారీ కూలీల ఇళ్లల్లోకి కూడా ప్రవేశించింది. ఇక ఈ వ్యాధి భారత ఆర్థిక వ్యవస్థను ఎలా నలిపేస్తుందో అర్థం కావాలంటే చికిత్స ఖర్చుల కంటే పని కోల్పోయే రోజుల్ని చూడాలి. డయాబెటీస్ ఉన్న వ్యక్తి తరచూ ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తుంది. ఆ సమయంలో అతను వర్క్ కు వెళ్లలేడు. కొన్ని సందర్భాల్లో పూర్తిగా ఉద్యోగం వదిలేయాల్సి వస్తుంది. దీనివల్ల ఆ వ్యక్తి మాత్రమే కాదు, అతనిపై ఆధారపడిన కుటుంబం మొత్తం ఆదాయాన్ని కోల్పోతుంది. అంతర్జాతీయ అధ్యయనాల ప్రకారం భారత్లో డయాబెటీస్ వల్ల వచ్చే మొత్తం ఆర్థిక నష్టంలో సగానికి పైగా భాగం నేరుగా వైద్యం ఖర్చుల వల్ల కాదట, అది పని గంటలు తగ్గడం, ఉద్యోగాలు కోల్పోవడం వల్లేనట. ఇంకో భయంకరమైన విషయం కూడా ఉంది. భారత్లో డయాబెటీస్ రోగుల్లో చాలా మందికి సరైన నిర్ధారణ కూడా జరగడం లేదు. లక్షణాలు ఉన్నా తెలియక జీవిస్తున్నారు. సమస్య తీవ్రమైన తర్వాతే ఆసుపత్రికి వెళ్తున్నారు. అప్పటికే కిడ్నీలు, కళ్ళు, నరాలు, గుండెపై ప్రభావం పడుతుంది. అప్పుడే ఖర్చులు ఒక్కసారిగా పెరుగుతాయి. ఒక సాధారణ కుటుంబానికి ఈ చికిత్సలు భరించలేని స్థాయికి చేరుతాయి. అప్పులు పెరుగుతాయి, ఆస్తులు అమ్మాల్సి వస్తుంది, పిల్లల చదువు ఆగిపోతుంది. ఒక వ్యాధి తరతరాల భవిష్యత్తునే మార్చేస్తోంది. మరోవైపు దేశవ్యాప్తంగా డయాబెటీస్ కేసులు పెరుగుతున్నా నివారణపై ఖర్చు మాత్రం తక్కువగానే ఉంది. ఇటు చికిత్స భారం ఎక్కువగా వ్యక్తుల మీదే పడుతోంది. ప్రైవేట్ ఆసుపత్రులు, మందులు, పరీక్షలు అన్నీ కలిపితే నెలకు వేల రూపాయలు ఖర్చవుతున్నాయి. ఈ ఖర్చు సంవత్సరాల పాటు కొనసాగుతోంది. అందుకే డయాబెటీస్ అనేది ఒక్కసారిగా మనుషుల్ని చంపే వ్యాధి కాదు, ఇది నెమ్మదిగా పేదరికాన్ని పెంచే వ్యాధి. ఈ పరిస్థితి అలాగే కొనసాగితే భారత్ ఎదుర్కోబోయే నష్టం కేవలం ఆరోగ్య రంగానికే పరిమితం కాదు. ప్రొడక్టివిటీ తగ్గుతుంది, పనిచేసే జనాభా బలహీనపడుతుంది, దేశ అభివృద్ధికి అవసరమైన శక్తి నెమ్మదిగా కరిగిపోతోంది. అందుకే నిపుణులు డయాబెటీస్ ను ఒక మెడికల్ సమస్యగా కాకుండా జాతీయ ఆర్థిక ప్రమాదంగా చూస్తున్నారు. ఇప్పుడే జీవన శైలిలో మార్పులు, ముందస్తు పరీక్షలు, నివారణపై దృష్టి పెట్టకపోతే ఈ వ్యాధి భారత్ అభివృద్ధిని లోపలి నుంచే తినేసే మౌన సంక్షోభంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. దీన్ని బట్టి ఓ విషయం క్లియర్ కట్ గా అర్థమవుతోంది. డయాబెటీస్ వ్యాధి భారత్ ను ఒక్క రోజులో కూల్చదు, కానీ ప్రతిరోజు కొంచెం కొంచెంగా బలహీనపరుస్తుంది. ఇది అన్నిటికంటే మోస్ట్ డేంజరస్ థింగ్.